హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. పెన్షనర్లకు మరో శుభవార్త. ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ చందాదారుల కుటుంబాలకు పెద్ద ఉపశమనం కల్పించింది. ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవించినప్పుడు కుటుంబ సభ్యులు నెలల తరబడి కోట్ల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులు ఇకపై ఉండవు. కొత్త సర్క్యులర్ ద్వారా మరణ క్లెయిమ్ ప్రక్రియను పూర్తిగా సరళీకరించింది. ఇక నుంచి చందాదారుడి మైనర్ పిల్లల పేరుపై నేరుగా పీఎఫ్ నిధులు, బీమా మొత్తాలు జమ కానున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు తప్పనిసరిగా సమర్పించాల్సిన గార్డియన్షిప్ సర్టిఫికేట్ ఇకపై అవసరం లేదు. దీని కారణంగా కోర్టుల్లో నెలల తరబడి తిరుగుతూ కుటుంబాలు పడుతున్న మానసిక, ఆర్థిక కష్టాలకు చెక్ పడనుంది. ఈపీఎఫ్ఓ అధికారులు స్పష్టం చేసిన ప్రకారం ఉద్యోగి మరణించిన సందర్భంలో నామినీ లేదా వారసుడు లేదా సంరక్షకుడు నేరుగా ఈపీఎఫ్ ఫారం 20 సమర్పించవచ్చు. దాని ఆధారంగా నిధులు వెంటనే ఖాతాలో జమ కానున్నాయి. కుటుంబాలకు తక్షణ సాయం అందించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఉద్యోగి ఆకస్మిక మరణంతో ఆదాయం ఆగిపోతే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడతాయి. అలాంటి క్లిష్ట సమయంలో అవసరమైన ఆర్థిక సాయం తక్షణమే అందేలా ఈపీఎఫ్ఓ కొత్త చర్యలు తీసుకోవడం పట్ల ఉద్యోగ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇకపై కుటుంబాలు వెంటనే పీఎఫ్ నిధులు పొందగలగడం వల్ల అనేక మందికి ఊరట లభించనుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్.